ఈరోజు మన నవ్యాలో హోమ్ డెకర్ ఐటమ్స్ చూద్దాం. అది కూడా హ్యాండ్ మేడ్. జనరల్గా తోరణాలంటే మనం ఆకులతో చూస్తాము, అలాగే సిల్వర్ ఐటమ్స్తో చూస్తాము. క్లాత్ తోటి హ్యాండ్ మేడ్తో పెయింట్ చేసిన తోరణాలు చూసేద్దాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ తోరణ్. దీనిపైన వైట్ కలర్ క్లాత్ పైన గ్రీన్ కలర్ ఫ్లవర్స్, అలాగే లోటస్ కూడా ఉంది. ఈ తోరణ్ వచ్చేసి ఆ కామధేను పెయింటింగ్ ఉంది. ఆ పెయింటింగ్ కూడా లైట్ పింక్ వచ్చేసరికి చాలా ఎలిగెంట్ లుక్ ఉంది. అలాగే ఇది ఎంట్రన్స్లో పెట్టుకోవచ్చు, అలాగే మనం దేవుడి రూమ్కి తోరణ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇది వాషబుల్ క్లాత్ వచ్చేసరికి చాలా క్యూట్గా ఎలిగెంట్గా ఉంది. ఆ లోటస్ కూడా మొగ్గొచ్చింది, అలాగే విచ్చుకున్న లోటస్ కూడా చాలా క్యూట్గా ఉంది. సో ఇది నెక్స్ట్ తోరణ్ అండి. ఈ తోరణ్ కూడా వైట్ కలర్ క్లాత్ పైన, అలాగే పెయింటింగ్ కూడా మల్టీ కలర్ వచ్చేసింది. ఈ మల్టీ కలర్ పెయింటింగ్ పైన అటు సైడ్ వచ్చేసి శంకు చక్ర, ఇలాగే అమ్మవారు, గణేష, సరస్వతి మాత చూడ్డానికి చాలా ఇట్లా డివైన్ లుక్లో ఉంది. అలాగే మల్టీ కలర్ తోటి పెయింటింగ్ హ్యాండ్ మేడ్. ఇది కూడా వాషబుల్ కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే ఇది ఇంటి ముందు తోరణలాగా కట్టేసుకుంటే ఒక డివైన్ లుక్ వచ్చేస్తుంది మన ఇంటికి. నెక్స్ట్ తోరణ్ వచ్చేసి సేమ్ వైట్ క్లాత్ మీద ప్రింట్ కూడా పైన ఒక బార్డర్ లా లుక్ ఇచ్చారు. కింద కూడా మంచి కట్ వర్క్ ఇచ్చారు. దానిపైన చిన్ని డిజైన్ ఇచ్చి బార్డర్ డిజైన్ లాగా చాలా క్యూట్గా ఉంది. అలాగే సెంటర్లో రాధాకృష్ణుడు ఇలా నాట్యం చేస్తున్నట్టుగా, పక్కన నెమలి పించాలు, అలాగే గోమాత కూడా ఇచ్చారు. కలర్ పెయింటింగ్లో కూడా మిక్స్డ్ కలర్ ఇచ్చేసరికి ఎలిగెంట్ లుక్ వస్తుంది. ఇది దేవుడి రూమ్కి కావచ్చు, మనం ఎంట్రన్స్లో కూడా ఎలాగైనా తోరణంలా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. చూసారు కదండి, ఇది ఇంకొక తోరణ్. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇందాక చూసిందేమో మొత్తం సేమ్ ఒకటే క్లాత్ పైన ఉంది. ఇదేమో కట్ వర్క్ లాగా సపరేట్గా బిట్స్ లాగా ఇచ్చాడు. అలాగే దానిపైన ప్రింట్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్, వైట్ అండ్ రెడ్, చాలా ఎలిగెంట్గా ఉంది. ఇది ఎక్కడైనా మనము ఎంట్రన్స్లో వేసుకోవచ్చు, అలాగే బాల్కనీలో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు. క్లాత్ కూడా చాలా సింపుల్గా ప్యూర్ కాటన్లో హ్యాండ్ మేడ్లా ఉంది. సో దీన్ని మనం వాష్ కూడా చేసుకోవచ్చు. సేమ్ వైట్ పైన డిఫరెంట్ కలర్స్ తోటి ప్రింట్, హ్యాండ్ మేడ్ ప్రింట్. అలాగే అన్ని గణేష వచ్చింది. ఇప్పుడు వచ్చేది వినాయక చవితి కదా, గణేష మండపంకి కట్టుకున్నా, లేక మన ఇంట్లో దేవుడి రూమ్కి కట్టుకున్నా కూడా చాలా డివైన్ లుక్లో ఉంది. అలాగే అటు సైడ్ వచ్చేసి సూర్య భగవానుడు, మధ్యలో అన్ని గణేశాలు డిఫరెంట్గా ఉన్నాయి. మధ్యలో రెడ్ కలర్ గణేష ఒక డిఫరెంట్ టైప్ ఉంది. అటు ఇటు వచ్చేసి కూడా బ్లూ కలర్లో చాలా అట్రాక్టివ్గా, ఎల్లో కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. కింద కట్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. ఆ కట్ మీద కూడా ఈ ఫ్లవర్స్ వచ్చేసి చాలా నీట్గా క్యూట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. చూసారు కదండి, నెక్స్ట్ తోరణ్ వచ్చేసి అటు ఇటు స్మాల్ క్యామెల్స్ వచ్చాయి. క్యామెల్స్ మీద లీఫ్ వచ్చింది. అలాగే దాని పక్కలో మంచిగా నెమలీలు రెడ్ కలర్లో చాలా లుక్ ఉంది. అలాగే మధ్యలో బుద్ధ వచ్చి పీస్ లుక్ వచ్చేసింది. కింద కట్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. ఇది మనము ఎక్కడైనా కట్టుకోవచ్చు, ఓన్లీ దేవుడి రూమ్కే కాకుండా ఎంట్రన్స్లో కూడా కట్టుకోవచ్చు. అలాగే వాషబుల్ క్లాత్ కాబట్టి సో ఇది ఈకో ఫ్రెండ్లీ ఐటమ్. అలాగే మనము ప్లాస్టిక్ అలాంటివి అవాయిడ్ చేసేసి ఇలాంటి తోరణ్ కట్టుకుంటే మనకు లుక్ కూడా చాలా డీసెంట్గా, చాలా ఎలిగెంట్గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. చూసారు కదండి, నెక్స్ట్ తోరణ్ వచ్చేసి చాలా సింపుల్గా స్క్వేర్ కట్ ఇచ్చేసి ట్రైబల్ కాన్సెప్ట్ ఇచ్చేసారు. మంచిగా చెట్టు వచ్చినాయి, చెట్ల మధ్యలో ట్రైబల్స్ అటు ఇటు ఒకళ్ళు, అలాగే రెడ్ కలర్ పెయింట్, బ్లూ కలర్ పెయింట్, అన్ని మిక్స్డ్ పెయింట్లతోటి చాలా నీట్గా
క్యూట్గా ఉంది. అలాగే ఇది మనం వాషబుల్ కూడా ఉంది కాబట్టి ఎనీ టైం మనం పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. చాలా క్యూట్గా అనిపిస్తుంది. చూసారు కదండి. నెక్స్ట్ తోరణ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్న కోలం ముగ్గు. ఈ కోలం డిజైన్ చూడగానే ఎంత అట్రాక్టివ్గా అనిపిస్తుందంటే వైట్ కలర్ పైన రెడ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా క్యూట్గా ఉంది. కింద కూడా ఆ కట్ చాలా ఎలిగెంట్గా డీసెంట్గా అనిపిస్తుంది. అలాగే ఇది మనము దేవుడి రూమ్కి కట్టుకోవచ్చు, అలాగే ఎంట్రన్స్లో కూడా కట్టుకోవచ్చు. ఇది వాషబుల్ ఉంది కాబట్టి క్లాత్ చాలా లైట్ వెయిట్లో చాలా ఎలిగెంట్ లుక్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నెక్స్ట్ తోరణ వచ్చేసి అమ్మవారు గణేష చూడగానే ఒక మంచి డివోషనల్ డివైన్ లుక్ వచ్చేస్తుంది. అలాగే కింద కట్ కూడా అలా వీ షేప్ ఇచ్చేసరికి చాలా డీసెంట్గా అనిపిస్తుంది. దీనిపైన కాంబినేషన్ రెండే కలర్స్ యూజ్ చేశారు. వైట్ మీద రెడ్ అండ్ డార్క్ రెడ్, గోల్డ్ కలర్. చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంది. అలాగే ఇది మనము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది గణేష్ పండుగ కాబట్టి మండపానికి వేసుకోవచ్చు, అలాగే మన ఇంట్లో తోరణలాగా కూడా వాడుకోవచ్చు. చూసారు కదండి, ఈ తోరణ వచ్చేసి చాలా సింపుల్గా క్యూట్గా ఉంది. కింద కట్ లేకుండా నీట్గా బార్డర్ డిజైన్ ఇచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అలాగే దీనిపైన రెడ్ కలర్ తోటి ఫ్లవర్స్, అటు ఇటు అన్ని కమలం పూలు ఎల్లో కలర్లో ఇచ్చేసరికి హైలైట్ అనిపిస్తుంది. వైట్ మీద రెడ్ ఎల్లో వచ్చేసరికి చాలా హైలైట్ లుక్ అనిపిస్తుంది. ఇది ఈ తోరణ. నెక్స్ట్ తోరణ చూద్దాం. సో ఇప్పుడు చూసే తోరణ వచ్చేసి వెంకటేశ్వర స్వామి నామం మధ్యలో శంకు చక్ర అటు ఇటు ఉన్నాయి. దాని పక్కన ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్న కోలం డిజైన్ తోటి దీపాలని కోలం డిజైన్లో వేశారు. కింద కట్ కూడా చాలా డీసెంట్గా వీ షేప్లో ఇచ్చేసరికి దాని మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు కదా, చాలా డివైన్ లుక్ ఉంది. అలాగే ఇది మనము దేవుడి రూమ్కి కట్టుకోవచ్చు, ఎంట్రన్స్లో కట్టుకోవచ్చు. ఈ తోరణ చూడగానే ఒక ఇంట్లో ఒక డివైన్ లుక్ వచ్చేలా అన్నట్టుగా అనిపిస్తుంది. చూసారు కదండి, క్లాత్ పైన హ్యాండ్మేడ్తో పెయింటింగ్ చేసిన తోరణాలు చూసాం కదా.